ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి తనకి అలవాటైనటువంటి ఊచకోత మొదలెట్టేశారు. ఏకంగా ఈసారి పులివెందులలోనే అత్యంత సంచలనమైనటువంటి వ్యక్తిని హత్య చేశాడు అనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అసలు ఏ కేసు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేస్తున్నాడు అనేటువంటి చర్చ పులివెందుల్లో జరుగుతూ ఉంది. అసలు ఇంతకీ ఎవరు మరణించారు, ఎవరు చేశారు, ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చరిత్ర అవినీతి చరిత్ర, లత్కోరు చరిత్ర, బూతుబాగొత్తు చరిత్రే కాదు, ఏకంగా ఫ్యాక్షనిజపు చరిత్ర కూడా ఉన్నది. తన తప్పుడు పనులు చేసి ఎదుటి వాళ్ళ ఖాతాలో వేసేటువంటి నికృష్టపు దౌర్భాగ్యపు చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. అయితే అందులో భాగంగా ఒక హత్య చేయటం, ఆ హత్య నుంచి బయటపడటం కోసం ఆ హత్యలో నిందితులుగానో సాక్షులుగానో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపేసుకుంటూ పోవటం, ఆ హత్యకి సహకరించిన వాళ్ళని, ఆ హత్య గురించి ఎదురు తిరిగిన వాళ్ళని, నిలదీసిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని కూడా చంపటం అనేటువంటి పాలెగాళ్ళ విష సంస్కృతి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఆ రోజుల్లో పరిటాల రవీంద్ర గారిని చంపడానికి వాడుకున్నటువంటి మొద్దు సీన్ ఆ తర్వాత అత్యంత వివాదాస్పదంగా చంపేశారు. ఆ తర్వాత ఓం ప్రకాష్ని చంపేశారు. ఆ తర్వాత ఏకంగా మధ్యల చెరువు సూర్యుని కూడా చంపేశారు. అదే విధంగా వాళ్ళ బాబాయిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసేసుకున్నాడు, వాళ్ళే అవినాష్ రెడ్డి నాయకత్వంలో అత్యంత పాశవికంగా వాళ్ళ బాబాయ్ పులివెందుల బాత్రూంలోనే గొడ్డలతో నరికి చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆ రక్తాన్ని అంటించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యపు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దయచేసి నేను సిబిఐ వారిని ఒకటే అడుగుతా ఉన్నా, నిలదీస్తా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా మీరు ఏం చేస్తారో తెలియదు, ఒక టైం బౌండ్ పెట్టుకుని ఆ కేసుని త్వరగా ముగించండి, లేకపోతే ఈలోపు ఈ కేసుకు సంబంధించి ఒక 10-20 అత్యంత అనుమానాస్పద మరణాలు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి సిబిఐ వాళ్ళు కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఎవరైతే కుట్లేశారో ఆ డాక్టర్ గంగిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మామగారు, భారతిరెడ్డి గారి యొక్క తండ్రి గారైనటువంటి ఈసీ గంగిరెడ్డి గారు ఆయన అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. గుండెపోటు అనారోగ్యం అని చెప్పినప్పటికీ అక్కడక్కడ గాయాలున్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు అది గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగాడు, అతనికి కూడా రిస్క్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా అతనికి కూడా అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. వీటన్నిటికంటే విషాదం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పులివెందుల్లో కీలక నాయకుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఏదైతే గంగిరెడ్డి ఆసుపత్రిలో ఆ రోజు కుట్లేయటానికి సహకరించాడో, ఈ హత్యని అనుమానించాడో, దీని వెనక ఎవరో ఉన్నారనేటువంటి అనుమానాలు రేకెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి అత్యంత యువకుడు, అతను కూడా అనుమానాస్పదంగా అనారోగ్యంతో మరణించాడు చాలా దీర్ఘకాలంగా అని చెప్పేటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఆ మరణం మీద కూడా అనుమానాలు వచ్చాయి. వీటితో పాటు మరొక సంచలనమైనటువంటి మరణం కూడా ఉంది. అదేంటయ్యా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డి గారిని హైదరాబాద్ నుంచి వాళ్ళు సాధారణంగా విమానంలో వచ్చేయచ్చు గంటలో, కానీ వాళ్ళు రోడ్డు మార్గాన్ని వచ్చారు. ప్లాన్స్ కోసం, స్కెచ్ కోసం, మ్యాటర్ కోసం ఎవరెవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ హైదరాబాద్ నుంచి పులివెందులకు రోడ్డు మార్గంలో భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చినటువంటి డ్రైవర్ అతను కూడా అనుమానాస్పదంగా మరణించడం జరిగింది, ఆనాటి కారు డ్రైవర్. ఎందుకంటే అతను ఆ కారులో వచ్చేటప్పుడు ఎన్నో కాల్స్ వీళ్ళు చేసి ఉంటారు, ఎన్నో కాల్స్ వీళ్ళకి ఇచ్చి ఉంటాయి, ఎన్నో అంశాలు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు మాట్లాడుంటారు, అవన్నీ తెలుసుంటాయి. కాబట్టి ఆ యొక్క డ్రైవర్ కూడా అత్యంత అనుమానాస్పదంగా మరణించాడు. అది కూడా ఒక మిస్టరీ అనేటువంటి చర్చ పులివెందుల వ్యాప్తంగా, కడప వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ తెలిసే ఏకంగా తనకు కూడా ప్రాణహాని ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి, షర్మిల గారు కాదులే, ఆవిడ కూడా సొంత సోదరి అనుకోండి, బట్ జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అనుకోండి, వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, నా ప్రాణాలకు రక్షణ కావాలని ఆనాటి కడప ఎంపీ గారిని విజ్ఞప్తి చేశారంటే, స్వయంగా తన అన్న ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లి తన ప్రాణాలకు రక్షణ కావాలందంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మహిళల గురించి కానీ, చెల్లెల గురించి కానీ, అసలు మనిషిగా మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉన్నదా లేదా అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో మరొక భారీ ట్విస్ట్ ఏంటయ్యా అంటే, అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి తర్వాత ఇన్ని మరణాలు, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, ఆ డ్రైవరు, ఇప్పుడు ఏకంగా ఆ రోజు ఇంటి దగ్గర వాచ్మెన్గా ఉన్నటువంటి ప్రత్యక్ష కీలకమైనటువంటి సాక్షి వాచ్మ్యాన్ రంగన్న, అతను
నిన్న అనారోగ్యంతో మృతి చెందాడు అని చెప్పటం, ఇవన్నీ నిజంగా అనారోగ్యాలన? వివేకానంద రెడ్డి గారు మరణించినటువంటి 5 సంవత్సరాల కాలంలో 5 మంది అనుమానాస్పదంగా, ప్రతి ఒక్క మరణం అనుమానాస్పదమే, ఏది కూడా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నాయంటే ఆనాడు సిబిఐ వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యంగా ఉందని ఒక డ్రామా చేసి కర్నూలు ఆసుపత్రిలో పెట్టి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించి ఆవిడ గారి అరెస్టుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ కూడా తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఈ హత్యలన్నింటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు, ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ వారు ఈ కేసుని అత్యంత యుద్ధ ప్రాతిపదికన విచారణ పూర్తి చేయకపోతే ఈ కేసుకు సంబంధించి మరిన్ని అనుమానాస్పద మరణాలు జరిగేటువంటి అవకాశం ఉందని పులివెందులో చర్చ జరుగుతోంది.